హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పరమాత్ముని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా సందర్శించాలి అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అచల యోగ తపము నందంగా గమకించి ప్రచురమైన కాంతి బడయిచుండ రుచిరముగను దాట రూపించు పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అచల యోగ తపము నందంగా గమకించి అన్నాడు. అంటే మనము ఎప్పుడైతే ఆ పరమాత్ముని దర్శనానికై ఒక స్థిరమైనటువంటి తపస్సుకు పూనుకుంటామో, నందంగా గమకించి ఆ తపస్సులో మీ మనస్సు ఎప్పుడైతే స్థిరత్వం పొందుతుందో, అప్పుడు మీ స్థిరమైనటువంటి మనస్సును గమనిస్తే అప్పుడు మీపై ఆ పరమాత్ముని యొక్క జ్యోతి వెలుగు అన్నది మీపై ప్రచురింపబడుతుంది. అందుకే అన్నాడు, ప్రచురమైన కాంతి బడయిచుండ. అటువంటి పరమాత్ముని కాంతి మీపై పడినప్పుడు ఆ పరమాత్ముని కాంతిని మీరు అనుభూతి చెందగలిగినట్లయితే మీకు ఆ పరమాత్ముని దర్శనం కలుగుతుంది అని చెప్తున్నాడు. అందుకే అన్నాడు, రుచిరముగను దాట రూపించు పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ రుచిరముగను అంటే ఆ అనుభూతిని రుచించడం, అంటే అనుభూతి చెందటం. ఆ విధంగా మీపై పడినటువంటి ఆ కాంతిని మీరు అనుభూతి చెందగలిగినట్లయితే ఆ కాంతి వెనకే మీకు ఆ పరమాత్ముని యొక్క జ్యోతి దర్శనం అయితేనేమి, ఆ పరమాత్ముని యొక్క దర్శనం అయితేనేమి మీకు కలగడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు మీ జీవితంలో ఆ పరమాత్ముని యొక్క దర్శనం కలగాలంటే ఒక స్థిరమైనటువంటి యోగ ప్రక్రియ ద్వారా తపస్సు బూని ఆ తపస్సులో మీకు ఎప్పుడైతే మీ మనస్సు స్థిరత్వం పొందుతుందో అప్పుడు మీపై ఆ పరమాత్ముని యొక్క జ్యోతి వెలుగు అన్నది మీపై ప్రచురింపబడుతుంది. ఎప్పుడైతే అలా కాంతి మీపై ప్రచురింపబడుతుందో అప్పుడు మీరు ఆ కాంతిని అనుభూతి చెందండి. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ కాంతిని మీరు అనుభూతి చెందగలుగుతారో అప్పుడే మీకు ఆ పరమాత్ముని జ్యోతి దర్శనం అన్నది కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఆ పరమాత్ముని దర్శనం జరగాలంటే ఒక దృఢ సంకల్పంతో, పరమాత్ముని దర్శనం కావాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక యోగ ప్రక్రియను ఎంచుకొని దానినే ఒక తపస్సుగా పూని మన మనసును ఒక నిశ్చలమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తే మనకు ఆ యోగలో కానివ్వండి, ధ్యానంలో కానివ్వండి, ఎప్పుడైతే మన మనస్సు నిశ్చలమైనటువంటి స్థితికి వస్తుందో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి కాంతి అన్నది మనపై పడుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే మనపై ఒక రకమైనటువంటి కాంతి ప్రసరింపబడుతుందో ఆ కాంతినే గనక మనకు ఏకాగ్రతగా చూసినట్లయితే ఆ కాంతి వెనకే మనకు ఆ పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపము లేదంటే ఆ పరమాత్ముని యొక్క దర్శనం అన్నది మనకు లభిస్తుంది. ఇదే విషయాన్ని వేమన గారు మనకు తన చక్కటి పద్యశైలిలో వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా పరమాత్మునికి సంబంధించినటువంటి సందేశం కానివ్వండి, సమాచారం కానివ్వండి ఎవరికి లభిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అచల సూచనెంతో అధికారిచే గాని అందరికి దోపదమ్మలారా అందియున్న గాని అనువును తెలియరాదు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అచల సూచన ఎంతో అధికారి చేయగాని అన్నాడు. అంటే ఆ పరమాత్ముని తత్వం అన్నది అర్హత కలిగిన వారికి మాత్రమే చెందుతుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి లభించదు. అందుకే అన్నాడు, అందరికీ దోపదు అమ్మలారా. ఇక్కడ తోపదు అంటే లభించదు, తోచదు. అదేవిధంగా అందియున్నను కానీ అనువును తెలియరాదు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఈ సృష్టిలో పరమాత్ముని తత్వం అన్నది అందరికీ అందుబాటులోనే ఉంటుంది, కానీ ఎవరికి కూడా అనువు కూడా దాని గురించి తెలియదు అని చెప్పడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆ పరమాత్ముని తత్వం అన్నది ఎవరికి పడితే వాళ్లకు లభించదు, కేవలం అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. అందుకే అధికారి చేయగాని అన్నాడు. ఇక్కడ అధికారి అంటే అధికారం ఉన్నవాడు, అర్హత కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఆ పరమాత్ముని తత్వం కూడా ఎలా ఉంటుందంటే అందరికీ లభించే విధంగానే ఉంటుంది, కానీ ఎవరికి కూడా దాని గురించి అనువు కూడా తెలియదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చూడండి, మనం ఎక్కడైనా ఒక చిన్న ఉద్యోగానికి లేదా చిన్న పని కోసం వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి నీకు ఏ అర్హత ఉంది అని అడుగుతూ ఉంటాడు. సో మన జీవితంలో ఒక భాగమైనటువంటి ఉద్యోగాన్ని మనం సంపాదించుకోవడానికి ఎంతో కొంత అర్హత కలిగి ఉండాలి అనుకున్నప్పుడు మరి ఈ అనంత సృష్టికి కారకుడైనటువంటి ఆ పరమాత్ముని గురించి తెలుసుకోవడానికి కనీస అర్హత అంటూ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ పరమాత్ముని తెలుసుకునేటువంటి అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే అది లభిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ లభించదమ్మా అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆ పరమాత్ముని గురించి తెలుసుకోవడం కూడా పెద్ద విషయమేమి కాదు, అది అందరికీ అందుబాటులోనే ఉంటుంది, అందరికీ అందే విధంగానే ఉంటుంది, కానీ ఎవ్వరు కూడా ఆ పరమాత్ముని విషయంలో అనువు కూడా తెలుసుకోలేకపోతారు అని వేమన గారి భావం. అంతే కదా ఫ్రెండ్స్, ఈ సృష్టి గురించి ఆ పరమాత్ముడి గురించి బాగా ఆలోచిస్తే అదంతా కూడా మనలోనే ఉంటుంది, కానీ మనకు మాత్రం దాని గురించి అనువంతా కూడా తెలియదు.
ఫ్రెండ్స్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, పరమాత్మునికి సంబంధించినటువంటి విశేషాలు కానివ్వండి, అన్నీ కూడా మన అందరిలోనూ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే వాటిని తెలుసుకోవడానికి ఎవరైతే అర్హులై ఉంటారో వారికి మాత్రమే లభిస్తాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి లేదంటే అందరికీ అవి లభించవు. సో ఇదే విషయాన్ని వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.